throughout Telangana, who has fight for the Telangana. Entire life he struggled for the Telangana and Telangana people, downtrodden peoples also. At the same time, just we will move to Pidamarthi Ravi. Pidamarthi Ravi garu, ఇప్పుడు మీరు బండి ఖచ్చితంగా ఆపేసి మీ ఫోన్ ను అన్మ్యూట్ చేసి మాట్లాడండి సార్ ప్లీజ్. అందరికీ నమస్కారం అండి, ప్యానెల్ ఉన్న వారికి. అయితే కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు పద్మశ్రీ అవార్డులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అవార్డుల పైన వ్యాఖ్యానం చేసుకుంటూ గద్దర్ గారు దదరణ మీద చేసిన వ్యాఖ్యలు అర్థరహితంగా ఉన్నాయి. ఎందుకంటే ఆయన పార్టీ సిద్ధాంతంలో ఉన్నప్పుడు ఆయన పార్టీని ప్రచారం చేసింది కాబట్టి ఏనాడు కూడా అతను తుపాకీ పట్టిన సందర్భం లేదు. కేవలం ఆయన ప్రజా జీవనంలో ఉండి ఆయన ఎక్కువగా పార్టీని సిద్ధాంతపరంగా ప్రచారం చేసిన వ్యక్తి. రెండవది, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయన పేరుని రికమెండ్ చేసింది. ఇది కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వమే. తెలంగాణలో ఆయన పాటల ద్వారా చైతన్యమైనటువంటి తెలంగాణ సమాజం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కొట్లాడిన యువకులు ఉన్నారు. అప్పుడు బండి సంజయ్ గారు ఏం చేస్తున్నారంటే మసీదును కూలగొట్టడానికి ఇటుకలు అప్పుడు సమీకరిస్తుండు బండి సంజయ్ గారు. ఐదులో బాబరీ మసీదును కూలగొట్టడం కోసం బండి సంజయ్ గారు ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ఉండి ఇటుకలు రాళ్ళు సమకూర్చాలని కార్యక్రమాలు చేసిండు. తెలంగాణ సమాజం మీద ఆయనకు పెద్దగా అవగాహన లేదు. తెలంగాణ సమాజంలో వివిధ వర్గాలు వివిధ విషయాల పట్ల వాళ్ళు చేస్తున్న ఉద్యమాల గురించి కూడా పెద్దగా బండి సంజయ్కి అర్థం కాదు. ఎందుకంటే ఆయన బేసికల్ గా ఆర్ఎస్ఎస్ కార్యకర్త. రెండోది ఏంటంటే భారత రాజ్యాంగం మీద అంబేద్కర్ గద్దర్ గారికి పెద్దగా ఇంట్రెస్ట్ లేదంటే మరి బీజేపీకి కూడా భారత రాజ్యాంగం మీద ఇష్టం లేదు. భారత రాజ్యాంగాన్ని రద్దు చేయాలని బీజేపీ. రవి గారు ఒక విషయం ఏమిటంటే ఈనాటి మనువాదాన్ని పెట్టాలనుకుంటారు. రెండోది, గద్దరు ఉన్నటువంటి మావోయిస్ట్ పార్టీ చైర్మన్ చంపిందంటే మరి ఆర్ఎస్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కూడా అనేక మంది దళితుల పైన, గిరిజనుల పైన, క్రైస్తవుల పైన, ముస్లింల పైన కూడా దాడులు చేసి అనేక మంది చంపారు. అటువంటి వాళ్ళ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు కదా. అదే నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా అది కేంద్ర ప్రభుత్వం బీజేపీ యొక్క బీజేపీ పార్టీ యొక్క లీస్ట్ తప్ప మరేది కాదని నా భావన. రెండోది, బండి సంజయ్ గారి యొక్క వ్యాఖ్యలను నేను ఖండిస్తా ఉన్నా. లేదు సార్, ఇంకొక విషయం మీతో అడగదలుచుకున్నాను. కేవలం అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ సర్కార్ ఇందులో విఫలమైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేవలం 5 పేర్లు మాత్రమే ప్రస్తావించింది. ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు, అందశ్రీ, గోరెటి వెంకన్న, అలాగే మచ్చుక్క రామయ్య పేర్లను కూడా ప్రస్తావించింది. వారిని కూడా సాధించలేకపోయింది. ఏజీ మెడిసిన్స్ లో నాగేశ్వర రెడ్డి గారికి మాత్రమే పద్మ విభూషణ్ దక్కింది. అలాగే మందకృష్ణ మాది గారికి దక్కింది. ఈ విషయంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా వైఫల్యం అని చెప్తున్నారు. ఈ విషయంపై మీరేమంటారండి?